మంచిర్యాల జిల్లాలో రెబెల్స్ బెడద తప్పేటట్టు లేదు అన్ని పార్టీలకు కూడా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంటే మంచిర్యాలలో మొట్టమొదటిసారి మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. మంచిర్యాలలో 60 డివిజన్లకి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో దాదాపుగా ప్రతి పార్టీ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ ఉన్నారు. చాలా కాలంగా మేము ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాము, ఇప్పుడు మమ్మల్ని కాదని అవకాశం వచ్చిందని డబ్బున్న వారినో ఇంకోరినో పలుకుబడున్న వారినో సెలెక్ట్ చేసి ఇస్తున్నారంటూ అన్ని పార్టీలలో రెబెల్స్ బెడద మొదలైంది. దీంతో రేపటి వరకు నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది. ఇప్పటికే చాలా నామినేషన్స్ చేస్తున్నారు. ఇక డివిజన్ తర్వాత విషయానికి వస్తే బెల్లంపల్లిలో 34 అంటే కౌన్సిలర్ స్థానాలు, చెన్నూరులో 18, లక్షపేటలో 15, కేతనపల్లి 22, మొత్తం 89 కౌన్సిలర్ స్థానాలలో ఎంత లేదన్నా కూడా 4 చొప్పున దాదాపు 300 నుంచి 400 మంది కౌన్సిలర్ రంగంలో ఉండేటట్టున్నారు. ప్రధానంగా బెల్లంపల్లిలో చాలా కాలం నుంచి కూడా ఒకలాంటి రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడో పార్టీ సంఘం తర్వాత సిపిఐ ఒకవేళ పొత్తులేం కలవకపోతే అది కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేటట్టుంటే మాత్రం చాలా ప్రభావం చూపుతుంది. కేతనపల్లి బెల్లంపల్లిలో మామూలుగా ఆలోచిస్తే ఎక్కడైనా కూడా చాలా కాలం నుంచి అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు, మాకు అవకాశం వస్తుంది అవకాశాలు ఇవ్వకుండా కేవలం ఎలక్షన్స్ వచ్చేసరికి పెట్టుబడి పెట్టేవారిని లేదా కొంత డబ్బున్న వారిని, పార్టీ ఫండ్ ఇచ్చేవారిని లేదా కొంతమంది నాయకులకు డబ్బులు కేటాయించే వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారంటూ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. ఏదేమైనా తగ్గేదేలే, ఈ ఎన్నికల్లో మా ప్రభావం చూపిస్తామంటున్నారు. చూస్తూనే ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తాం డిఎస్పీ మీడియాస్.